మీకు షేమ్ అనిపించట్లేదా మమతా బెనర్జీ గారు? ఒక ఆడపిల్ల మీద చాలా దాడిని ఉధృతం చేసి నలువైపులా కమ్మేసి ఆమె రూట్స్ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయని తెలుసుకొని అది పట్టుకొని అక్కడి నుంచి కంప్లైంట్ ఇప్పించి ఆమె చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయనే నెపంతో 1500 కిలోమీటర్ల దూరం వాళ్ళ మీ పోలీసుల్ని పంపించి హర్యానాలో గుడ్గాంలో ఆమెను అరెస్ట్ చేశారు. తీసుకెళ్లారు, కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచినప్పుడు ఆ యువతి పడ్డ మనోవేదన ఒకసారి ఆలోచించండి. ఆమె ఏం మాట్లాడింది తన పోస్ట్ సోషల్ మీడియాలో? ఆపరేషన్ సింధూర్ తర్వాత షీ బికేమ్ ఎమోషనల్. అంతకుముందు జరిగిన పహల్గాం దాడిలో మరణించిన వారి పట్ల వారి కుటుంబాలకు తన సానుభూతిని ఎక్స్టెండ్ చేస్తూ సాలిడారిటీ చెప్తూ ఈ దాడికి పాల్పడ్డ అమానుషంగా వ్యవహరించిన ఉగ్రవాదుల్ని దండించాలని కోరుతూ మరి బాలీవుడ్ని ఏలుతున్న ఖాన్ త్రయం మీద కొన్ని వ్యాఖ్యలు చేసి వాళ్ళ సంప్రదాయాలను తప్పుబట్టింది. ఖాన్ త్రయం ఎందుకు మాట్లాడట్లేదు? సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ అండ్ అమీర్ ఖాన్ వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదని ఆవిడ ప్రశ్నిస్తూ వాళ్ళ సంప్రదాయాలను తప్పుపట్టింది. దాని మీద అభ్యంతరాలు వ్యక్తం అయితే మళ్ళీ దాని మీద పోస్ట్ పెట్టారు. ఆవిడ పెట్టి ఇలా ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయి, దానికి నేను క్షమాపణలు చెప్తున్నాను, నా పోస్ట్ డిలీట్ చేస్తున్నానన్నారు. కానీ పగబట్టి కక్షగట్టి పూణేలో చదువుతున్న ఆ లా స్టూడెంట్ 22 ఏళ్ల శర్మిష్ఠా పనోలిని ఆవిడ స్వస్థలంలో, అంటే ఆవిడ ప్రస్తుతం ఉంటున్న హర్యానాలో గుడ్గాంలోకి వెళ్ళి మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీసుల ముందు ప్రవేశపెట్టేదాకా నిద్రపోలేదు మమతా బెనర్జీ. ఎందుకు అంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మైనారిటీలో ఓట్లు కావాలి. మైనారిటీలో ఓట్లు కావాలా, ఉగ్రవాదుల ఓట్లు కావాలా? సనాతన ధర్మం మీద మీరు అన్నారని మాటలు అన్నారు. స్వయంగా మీరే ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు వేరే రాష్ట్రాల పోలీసులు కూడా పశ్చిమ బెంగాల్ వెళ్ళి తృణమూల్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పట్టుకొచ్చి లోపలేయచ్చు కదా. చట్టాల్లోని కొన్ని చిన్న చిన్న పాయింట్లని తీసుకొని చెలరేగితే రేపు అదే పరిస్థితి మీకు కూడా వస్తుందని కామెంట్లు పెడుతున్నారు మమతా బెనర్జీ గారు. ఇంకా